యూట్యూబ్లో తెలంగాణ ఫోక్ సాంగ్స్ దుమ్ము లేపుతున్నాయి. తెలంగాణ నేపథ్యంలో వస్తున్న తెలంగాణ యాస, తెలంగాణ భాషతో వస్తున్న సినిమాలకు కూడా ఆదరణ పెరిగిపోతుంది. ఓటీటీల్లో అయితే మిలియన్లలో వ్యూస్ వస్తున్నాయి. నిర్మాతలకి కాసుల వర్షం కురిపిస్తున్నాయి. కానీ థియేటర్ల దగ్గరకు వచ్చేసరికి ఈ సినిమాలు బొక్క బొర్ల పడుతున్నాయి. ఎందుకు ఈ పరిస్థితి? పెద్ద పెద్ద సినిమాల హీరోలకి అర్ధరాత్రి పూట 5వ షో కోసం దొంగ పర్మిషన్లు తీసుకుంటుంటే, తెలంగాణ సినిమాలకు వచ్చేసరికి రోజుకు ఒక్క షోకి పర్మిషన్ తీసుకోవడం కూడా ఇబ్బంది అయిపోతుంది. కంటెంట్ ఉన్న సినిమాలు హీరో ఎవరు అనే సంబంధం లేకుండా అద్భుతంగా ఆడతాయి. ఒకప్పుడు ఆడినాయి, ఇప్పుడు ఆడుతున్నాయి. ఒకవేళ థియేటర్లు రిజెక్ట్ చేసినా కూడా ఓటీటీల్లో సంచలనాలు సృష్టిస్తున్నాయి ఇట్లాంటి సినిమాలు. అట్లాంటి ఒక తెలంగాణ సినిమానే పల్లబురుసు. ఒక చిన్న టూత్ బ్రష్ చుట్టూ తిరిగే ఒక హాస్యభరితమైన సినిమా ఇది. ఈ సినిమాలో హాస్యంతో పాటు ఎమోషన్స్, తెలంగాణ సంస్కృతి, తెలంగాణ గ్రామీణ వాతావరణం, ఒక మంచి సందేశాత్మకమైన సినిమా. ఇంకో బలగం సినిమా లాంటిది ఇది, ఖచ్చితంగా చెప్పొచ్చు చూసిన వాళ్ళు. గతంలో అక్కినేని నాగార్జున గారు ఏమన్నారంటే, ఒక మంచి కంటెంట్ ఉన్న సినిమా తీసుకొస్తే ఎవరు వద్దన్నా అవునన్నా కాదన్నా నేను అద్భుతమైన సినిమాలు తీసి చూపిస్తా అన్నారు. అన్నట్టుగానే ఉదయ్ చౌహాన్ అనే వ్యక్తి ఒక మంచి కథ రాసుకొని వాళ్ళ దగ్గరికి వెళ్తే ఎపిక్ స్టూడియోస్ అట్లాగే అన్నపూర్ణ స్టూడియోస్ ఈ 2 బ్యానర్ల మీద ఈ పల్లబురుసు అనే సినిమాని తీసిర్రు. పూర్తిగా తెలంగాణ పల్లె వాతావరణంలో సాగుతుంది ఈ సినిమా. పూర్తిగా తెలంగాణ గ్రామీణ వాతావరణంలోనే ఈ సినిమా తెరకెక్కింది. కానీ చిన్న సినిమాల్ని దొక్కేయడం మన తెలుగు ఇండస్ట్రీ కొత్త ఏం కాదు కదా. ఇప్పుడు కూడా అదే జరిగింది. ఈ సినిమాకు మాత్రం థియేటర్లలో రోజు ఒకే ఒక్క షో వేస్తామని చెప్పి ఎగ్జిబిటర్ల నెట్వర్క్ చెప్పడం నిజంగా దారుణమైన పరిస్థితికి అద్దం పడుతుంది. కాబట్టి ఈ మూవీని ఒక్క షోతో కాకుండా రోజు 4 షోలు వేసే విధంగా ఆల్ డిస్ట్రిబ్యూటర్స్ సపోర్ట్ చేయాలని మేము మరీ మీ అందరికీ కోరుతా ఉన్నాము. ఇంకా కూడా మేము ముందు కూడా మా ఏరియాలో మా సిద్దిపేట సభలో ఏ మూవీ తీసినా కూడా మేము సపోర్ట్గా ఉండి, స్మార్ట్ అసోసియేషన్, ఆర్టిస్ట్ అసోసియేషన్ మా సిద్దిపేటలో ఉంది కాబట్టి మేము కూడా అందరం సపోర్ట్గా ఉండి మేము ముందుకు తీసుకెళ్తామని కూడా కోరుతా ఉన్నాము. సాధారణంగా మన తెలుగు సినిమాలు ప్రొడ్యూసర్ల చేతిలో నుంచి డిస్ట్రిబ్యూటర్ల చేతిలోకి, డిస్ట్రిబ్యూటర్ల నుంచి ఎగ్జిబిటర్లు అంటే సినిమా థియేటర్ల యాజమాన్యాలు, వీళ్ళ చేతుల్లోకి వెళ్తాయి. ఇది నెట్వర్క్ అనమాట. అంటే ప్రొడ్యూసర్లు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు. ఇక్కడ ఈ ఎగ్జిబిటర్లతోటే సమస్య వచ్చింది అని చెప్పే ఆరోపణలు వస్తున్నాయి. థియేటర్లు సొంత యజమానుల చేతుల్లో ఉండేవి. కానీ ఇప్పుడు ఏమైందంటే, ఈ థియేటర్లని మెయింటైన్ చేయలేక ఈ థియేటర్ల ఓనర్లు అందరూ ఈ సింగిల్ స్క్రీన్లు, మల్టీ స్క్రీన్లు వీటన్నిటిని ఏం చేశారంటే పెద్ద పెద్ద సంస్థలకు లీజుకి ఇచ్చేసారు. అట్లాంటి సంస్థలు తెలంగాణలో చాలా ఉన్నాయి. సునీల్ నారంగన్ టీమ్, శ్రీ వెంకటేశ్వర ప్రొడక్షన్స్, ఇట్లాంటి నెట్వర్క్ల చేతుల్లో ఇప్పుడు ఈ థియేటర్లు ఉన్నాయి. ఈ నెట్వర్క్లన్నీ సినిమా ఇండస్ట్రీకి చెందిన పెద్ద పెద్ద నిర్మాతల చేతుల్లో ఉన్నాయి. వీళ్ళు ఏ సినిమా ఆడాలి అని నిర్ణయించుకుంటే ఆ సినిమానే థియేటర్లలో ఆడే పరిస్థితి వచ్చింది. ఒకప్పుడు థియేటర్ల ఓనర్లు ఇండిపెండెంట్గా ఉన్నప్పుడు వాళ్ళ ఇష్టం ఉన్న సినిమాని ఆడించుకునేటోళ్ళు. కానీ ఇవన్నీ ఒక నెట్వర్క్ కిందకి వెళ్ళిపోయిన తర్వాత ఈ నెట్వర్క్ ఓనర్ ఏం చెప్తే అదే సినిమా అక్కడ ఆడే పరిస్థితి వచ్చింది అనే ఆరోపణలు వస్తున్నాయి. సేమ్ ఇప్పుడు పల్లబురుసు సినిమాకు కూడా అట్లాంటి సమస్య ఎదురైంది అని చెప్పి కొద్దిమంది అంటున్నారు. ప్రస్తుతం తెలంగాణకే చెందిన ఒక పెద్ద నిర్మాత చేతుల్లో ఒక పెద్ద సినిమాల నెట్వర్క్ ఉంది. ఆయన ఇప్పుడు ప్రస్తుతం ఉన్న తెలంగాణ గవర్నమెంట్తో కూడా చాలా సత్సంబంధాలు ఉన్నాయి ఆయనకి. అయినా ఒక తెలంగాణ నేపథ్యంలో తెలంగాణ యాస భాషను అట్లాగే తెలంగాణ గ్రామీణ నేపథ్యాన్ని ప్రమోట్ చేసే సినిమాకి కనీసం థియేటర్లు ఇప్పించడానికి ఆయన ఇంట్రెస్ట్ చూపించట్లేదట. ఒకప్పుడు బలగం సినిమాకి తెలంగాణ మొత్తం హారతులు పట్టింది. ఎందుకంటే ఆ ఎమోషన్ కనెక్ట్ అయ్యారు పీపుల్. సేమ్ పల్లబురుసు కూడా అట్లాంటిదే. కానీ ఎందుకో ఈ సినిమాని జనాల్లోకి పోకుండా ఆపడానికి కొద్దిమంది ప్రయత్నం చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఒక వివక్ష, తెలంగాణ సినిమా అంటే, తెలంగాణ యాస అంటే ఒక వివక్ష. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఇది పోయింది అనుకున్నాం. కానీ ఈ మధ్య మళ్ళీ ఈ వివక్ష మొదలైనట్టు అనిపిస్తుంది. మరి దీనికి కారణం ఎవరు? తెలంగాణ సోయిన గవర్నమెంట్ అన్నా కనీసం పట్టించుకోవాలి కదా. ఇప్పటికైనా తెలంగాణ గవర్నమెంట్ స్పందించి తెలంగాణ మార్క్ సినిమాల్ని ప్రోత్సహించాలి. తెలంగాణ సినిమాలకి థియేటర్లు దక్కకుండా చేస్తున్న వాళ్ళని కంట్రోల్లో పెట్టాలి. ఆ ఎగ్జిబిటర్ల నెట్వర్క్ ఓనర్లు వీళ్ళు కూడా ఒకసారి ఆలోచించుకోవాలి. డబ్బులు ఎట్లనైనా సంపాదించవచ్చు, కానీ మన ప్రాంతాన్ని, మన యాసని, మన భాషని ప్రమోట్ చేసుకునే అవకాశం ప్రతిసారి రాకపోవచ్చు. సో ఇప్పటికైనా అటు ప్రభుత్వం, ఇటు ఎగ్జిబిటర్ల నెట్వర్క్ వీళ్ళంతా స్పందించి తెలంగాణ మార్క్ సినిమాల్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది.